దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆగస్టు 2. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు ఎందురు. రోమా 8:14. మీరు మీ పిల్లవానితో నీవు ఈ ఆస్తి అంతటికీ హక్కుదారుడివి అని చెప్పినలా వారు గ్రహించగలడా? నీవు చెప్పునది వానికి అర్థం కాదు. చిన్న పిల్లవాడు కొన్ని సంగతులను మాత్రమే గ్రహించగలడు. క్రమక్రమముగా కొద్దిగా మీ యొద్ద నుండి వాడు అనుభవించగలడు. కానీ ఆ పసితనంలో ఆస్తి అంతయు తనదే అన్నది వాని ఊహకు అందని విషయం. ఒక నయా పైస విలువ ఏమో వానికి తెలియదు. ఈ ఆస్తి విలువ వాడెట్లు లెక్కించగలడు? స్వాస్థ్యం యొక్క విలువను గ్రహించుటకు యుక్త వయసు రావలను. అట్లే నీవును తన నిత్య సంకల్పమును నెరవేర్చుటకై నీవు తన జత పనివాడుగా పాలిభాగస్థులుగా ఉండవాలని దేవుడు కోరుచున్నాడనే విషయమును నీవు ఆత్మీయంగా పరిపక్వతలోనికి వస్తేనే కానీ గ్రహింపజాలవు. దానియేలు గ్రంథములో దేవుడు ఎట్లు కొందరు యవనస్తులను ఏర్పరచుకొని వారి ద్వారా తాను నియమించిన న్యాయమును ధర్మమును నెరవేర్చి ఉన్నత అధికారులను సిగ్గుపరచనో చూడగలం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాక్యమును ఎడతెయక ధిక్కరించుచుండిరి. దేవుడు తన ప్రవక్తల ద్వారా అనేక మారులు వారిని హెచ్చరించెను. అయినను వారు పశ్చాత్తాపపడరేది. తుదకు దేవుడు వారిని శిక్షించి బబులోనుకు చెరగా పంపెను. యెరూషలేము ప్రాకారపు గోడలు పడగొట్టబడెను, మందిరము నాశనమయ్యెను. ఈ రీతిగా దేవుడు పాపమును తప్పక శిక్షించునని తెలియపరచెను. అదే సమయంలో తన ప్రజల పట్ల కలిగి ఉన్న గొప్ప ఉద్దేశం ఏమాత్రమూ మారలేదు. ఇశ్రాయేలీలు ఇప్పుడు చెరపట్టబడిన వారు, అయినను వారు దేవుని ప్రజలే. దేవుడు వారిని విడువక ప్రేమించెను. దేవుని ప్రేమ మారక ఏకరీతిగా నిలిచి ఉన్నను. తన ప్రేమకు ఎవరు బద్దులేరో వారినే దేవుడు వాడుకునగలిగాను. దేవుని వాక్యమునకు లోబడిన వారు కొద్దిమంది, లోకమాయలకు లోబడిన వారు అనేకులు. ఈ దినములలో కూడా దేవుని వాక్యమునకు లోబడి ఆయన ఆజ్ఞలను నెరవేర్చవలనని కోరువారు కొద్దిమందియే. వీరినే శేషము అందురు. ప్రైజ్ ద లార్డ్.